ఆంధ్రప్రభలో ప్రచురితమైన డొల్ల దవాఖానాలు, అనుమతులు లేని ఆస్పత్రులెన్నో అనే కథనానికి కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర పత్రాలను చూడడం జరిగిందని డాక్టర్ సుజాత తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డాక్టర్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్స్ తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ధరల పట్టికను, బోర్డులను ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల వివరాలు, సిబ్బంది వివరాలను ప్రదర్శించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, మున్సిపాలిటీ రూల్స్, నియమ నిబంధనలను పాటించాలన్నారు. హాస్పిటల్ వేస్ట్ ను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వంతో ఒప్పందమైన ఇన్సినేటర్స్ వాళ్లకు ఇచ్చినట్టు ఒప్పందం ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను తొలగిస్తారని చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లేని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లపై తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం చర్యలు తీసుకుంటామని, గుర్తింపు లేని ఆసుపత్రులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తామని డాక్టర్ సుజాత వెల్లడించారు.